భూములు కావాలా భూములు ఇక అస్సలు లెక్క ఇప్పుడు వచ్చింది 1948లో నిజాం పరిపాలించిండు మన తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ స్టేట్ ని సెప్టెంబర్ 17 దాకా నిజాం వెళ్ళిపోయేటప్పుడు కాగితం రాసిపోయిండు మీకు ఎరికేనా ఇది ఒక కాగితం రాసిపోయిండు నిజాం పోయేటప్పుడు ఆ కాగితం దాచిపెట్టి ఆ కాగితం ఇలా తీసుకొచ్చినాం ఏంటంటే నిజాం పోతూ పోతూ ఏమన్నాడు ఎరికేనా ఈ తెలంగాణలో ఉన్నటువంటి భూమి అంతా ఈ పేదల పేరు మీద రాసిపోయిండు నిజాం ఇగో ఇదే అది ఆ స్క్రీన్ల మీద ఉంటా చూసుకోరి నిజాం పోతూ పోతూ ఈ భూములు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నింటినీ ఈ బీసీల పేరు మీద ఈ ఎస్సీల పేరు మీద ఎస్టీల పేరు మీద రాసిపోయిండు కానీ ఈ భూములు మనకు వచ్చినాయా రాలే కదా ఎందుకు రాలేదో తెలుసా ఎందుకు రాలేదంటే కొండా వెంకట రంగారెడ్డి అనేటువంటి ఇప్పుడున్న చేవెళ్ల ఎంపీ వాళ్ళ తాత కొండా వెంకట రంగారెడ్డి ఆ కాగితాన్ని చింపేసి దాచిపెట్టిండు మనకు రావాల్సిన భూ కాగితాలను చింపేసిండు కొండా వెంకట రంగారెడ్డి ఆయన రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 1955, 54, 56 రికార్డులలో మళ్ళా దొరల పేరు లెక్కించిండు కొండా వెంకట రంగారెడ్డి ఎవరి భూములు మనై నిన్న మొన్న చూసిరా నిన్న పేపర్లో వచ్చింది ఒక పేపర్లో ఆ పేపర్ క్లిప్ ఒక్కసారి చూడి పేపర్లో దొరల భూములు పేదోళ్ళకు పంచిర్రు దొరల భూములు పేదోళ్ళకు పంచిన పేపర్ క్లిప్ ఒక్కసారి దొరల భూములు రైతులకే నిన్న మొన్న పంచిరివి 1700 ఎకరాల భూములు పంచిర్రు ఈ భూమి వాళ్ళకి ఎట్లొచ్చింది తెలుసా రైతులకు వాళ్ళు ఈ కాగితం పట్టుకున్నారు ఆ పాత కాగితం దొరకబట్టిరు కాబట్టి ఆ భూములు మల్లాలకు వచ్చినాయి మరి ఈ భువనగిరిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మనందరం కూడా కాగితం పట్టుకోవాలి పట్టుకున్నామా ఎక్కడ నూతనకల్ సూర్యాపేటలో పంచడం జరిగింది ఆ దొరల భూములు ఈడ కూడా ఉన్నారు కదా దొరలు మరి ఈ దొరల భూములు కూడా పంచడం కోసమే కాగితం తెచ్చినాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ తాన భూమి లేదు లొటపీస్ లేదు ఈ రెడ్డోళ్ళ తాన వెలుమోల తాన అసలు ఈ భూములే కాదు వాళ్ళు ఇక్కడ వాళ్ళు కానే కాదు ఇవాళ 1949లో నిజాం రాసిపోతే దాన్ని దాచిపెట్టిన దొంగల ముఠ ఈ రెడ్డి రెవెన్యూ మంత్రులు దాచిపెట్టిరు దాన్ని 1948 నుంచి ఇదే దొంగతనం చేసిరు ఆఖరికి పివి నరసింహారావు గారు దేవునసోంటి మనిషి ఆయన ఏం చేసిందంటే అరే ఇల్లు రెడ్డి వాళ్ళు కలిసి కాగితం దాచిపెట్టిరా ఈ సూదరుల కాగితం మళ్ళా వాళ్ళ కాగితం వాళ్ళకి ఇస్తా అని చెప్పి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఈ పేదలకు మళ్ళా భూములు ఇస్తా అని పెడితే అప్పుడు వీళ్ళు ఏం చేసిరు తెలుసా అసెంబ్లీలో బిల్లు పాస్ కాకుండా రెడ్డి వాళ్ళంతా అడ్డుకున్నారు అప్పుడు మన ముదిరాజు బిడ్డ జగన్నాథరావు మన భూములు మనకు దక్కాలని ఆ బిల్లు పాస్ చేయించడం జరిగింది ఇలా ఇనాం భూములను ఉన్నాయా పొరంబుక్కు భూములను లేవా ఆ పొరంబక్కు భూములు ఎక్కడి అంటే అప్పుడు పివి నరసింహారావు గారు బిల్లు పాస్ చేస్తే ముదిరాజు బిడ్డ వంచితొచ్చిన భూములు అవన్నీ ఇదివరకు రెడ్ల చేతుల్లో దొరల చేతుల్లో ఉండే ఆ భూములన్నింటినీ తిరిగి మళ్ళీ ప్రజలకు పంచడం కోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టింది ఈ దొరల భూములు గుంజుకొని పేదోళ్ళకి ఇవ్వడమే ఈ పార్టీ లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా ఇంకా అంతేకాదు ఇలా ఎంతమంది ఉన్నామా ఈ భువనగిరిలో మన సోదరులం మన బీసీలం 150,000 మంది ఉన్నాము రెడ్డి వాళ్ళు 19,000 మంది ఉన్నారు 150,000 ఉన్నోడేమో
ఇంద్రం ఇల్లు కావాలని తిరుగుతా ఉన్నాడు. 19,000 లేనోడేమో నీకు ఇల్లు ఏమి అంటున్నాడు. గజ్వెల్ నియోజకవర్గంలో వెలుమోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? 481 మంది. 481 మంది ఉన్న ఎలుమాయన ఆడ ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది ముదిరాజులు మంత్రి పదవి కోసం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ నల్లగొండ జిల్లా నుంచి చెప్తా ఉన్నా, ఈ సభావేదిక నుంచి మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నా, మేము అత్యంత కీలకమైనటువంటి డాక్యుమెంట్ ని బయట పెడతా ఉన్నాం రేపు. కానీ ఒక మాట ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి ఎమ్మెల్యేలారా, మంత్రులారా, మిమ్మల్ని ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ దాకనియ్య. రేపు పొద్దుగాల ఒక్కరిని కూడా దాకని అసెంబ్లీ గేటు. గుర్తు పెట్టుకోండి, మా ప్రజల రక్తం దాగుతూ మా మీద పెత్తనం చేస్తున్నటువంటి మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో రాజకీయంగా ఖతం చేసేటువంటి కార్యక్రమం చేస్తా. సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో మునుగోడును 59 ఏళ్ల నుంచి రెడ్లే వెళ్తా ఉన్నారు. ఇదే భువనగిరిలో 59 ఏళ్లు రెడ్లే, నిర్మల్లో 59 ఏళ్లు, బాల్కొండలో 58, తాండూరులో 58, కొడంగల్లో 58 ఏళ్లు, పెద్దపల్లిలో 58, నల్గొండలో 57, మిర్యాలగూడలో 55 ఏళ్ల నుంచి రెడ్లే వాళ్ళ అయ్యా జాగీర్ అనుకొని కూర్చేసుకొని కూర్చొని మేము ఎమ్మెల్యేలం అవుతాం, మేము మంత్రులం అవుతాం, మీరు అడక్క తినురని చెప్తా ఉన్నారు. ఓట్లు మనయి, వాళ్ళు మాత్రం ఎమ్మెల్యేలు అవుతారంట. అగో ఈ పంచాయతీ ఇయ్యాల మా ఓట్లు, మా సీట్లు ఈ భువనగిరి నుంచి రేపు పొద్దుగల్లా మా యాదవ బిడ్డను, మా గౌడ బిడ్డను, మా ముదిరాజు బిడ్డను, మా పద్మశాలి బిడ్డను 2028లో ఖచ్చితంగా ఎమ్మెల్యే అయి తీరుతాడు ఇక్కడి నుంచి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా సూర్యాపేట అయితే ఎట్లయినా జొట్టెజాన యాదవ్ గారిది అది. 2028లో ఎవడు అవునన్నా కాదన్నా ఈ సూర్యాపేట చేస్తా ఉన్న సోదరులారా. ఇక గీప్తుంటది ఒక తాన. ఈ పాలకుర్తి కాడ 69 ఏళ్ల నుంచి రెడ్డోళ్ళు వెలుమోలే ఎమ్మెల్యేలు ఆడ 69 ఏళ్ల నుంచి. గద్వాల అదే, మంచిర్యాల అదే, సిరిసిల్ల కాడ అదే, సిద్దిపేట కాడ 403 ఓట్లు ఉన్నాయా వెలుమోళ్ళయి. హరీష్ రావు ఆడ ఎమ్మెల్యే అలా కులపోలయి. సిర్పూర్ కాగజ్ నగర్ లో 101 ఓట్లే వెలుమోళ్ళయి. 101 ఓట్లు ఉన్నాడు ఆడ ఎమ్మెల్యే అయితా ఉన్నాడు. లక్షలాది మంది ఉన్నటువంటి బీసీలకు వీళ్ళు అన్యాయం చేస్తూ పార్టీలు ఇన్ని రోజులు అంటే వాళ్ళ దగ్గర బీఫామ్లు ఉండే. మీ బీఫామ్లు వద్దులో డబ్బిస్ మాకేమవుతుంది. ఇప్పుడు మా బీఫామ్ మాతాన్నే ఉంది. ఇవాళ అందుకోసమే ప్రజలారా, వీళ్ళ మీద, ఈ దొరల మీద, ఈ రెడ్ల మీద, వీళ్ళ ఆధిపత్యం మీద తిరుగుబాటు చేయడం కోసమే ఇవాళ ఒక బృహత్తరమైనటువంటి ఆపరేషన్. తెలంగాణలో సగం బడైపోయింది, ఇక సగం మందే ఉన్నారు. 59 మంది ఉన్నారు. రెడ్డోళ్ళు, వెలమోళ్ళు, కమ్మోళ్ళు ఎమ్మెల్యేలు 59 మంది ఉన్నారు. ఈ 59 మందిని రాజకీయ సమాధి చేసేటువంటి ఒక బృహత్తరకరమైనటువంటి యుద్ధాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తా ఉన్నాం సోదరులారా. దాని పేరే సర్జికల్ స్ట్రైక్ 59 ఇక్కడి నుంచే ప్రారంభిస్తా ఉన్నాం సోదరులారా. ఒక్కసారి ఆ సర్జికల్ స్ట్రైక్ ని